హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. జగన్మోహన్ రెడ్డి కేవలం పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే, ప్రతిపక్ష నేత కూడా కాదు అని గంటా శ్రీనివాసరావు గారు ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే వైజాగ్కి సంబంధించినటువంటి భూ కుంభకోణం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఫైల్స్ని కూడా ఇప్పుడు బయటకు తీసే పనిలో అధికార యంత్రాంగం ఉందని ఆయన తెలియచేయడం జరిగింది. అండ్ మరో పక్క చూసుకుంటే ఇప్పుడు కనుక కూటమి డోర్లు తెరిస్తే వైసీపీ నేతలు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ క్యూ కట్టడానికి రెడీగా ఉన్నారంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్గా మారుతున్నాయి. సో మరి ఈ వ్యాఖ్యల గురించి మనతో డిస్కస్ చేయడానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్టు దుర్గా వడ్లమాని గారు మనతో ఉన్నారు. సో మేడం అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మ్యామ్ నమస్కారం. మ్యామ్ నమస్తే అండి. సో మ్యామ్, చూసాము వైసీపీ ఘోర ఓటమి తర్వాత అక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు నేతలు చాలా వరకు ఇప్పుడు కూటమి వైపు రావడానికి ఏదో ఒక రకంగా ప్రయత్నాలు చేస్తున్నారనే అంశం మనకు తెలుస్తూనే ఉంది. సో గంటా శ్రీనివాసరావు గారు ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి మీద చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనకు తెలుసు. ఆయన కేవలం పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే, ప్రతిపక్ష నేత కూడా కాదు అని. సో అలాగే వైజాగ్కి సంబంధించినటువంటి చాలా భూ కుంభకోణాలు జరిగాయని. సో మరి వీటన్నిటి గురించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యల గురించి మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు మా? ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారే చెప్పటమే కాదండి, ఇప్పుడు ఎవరిని అడిగినా కూడా అదే చెప్తారు. ఇవాళ మీరు జగన్మోహన్ రెడ్డిని తీసుకున్నారంటే నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని ఆయన కోర్టుకు ఎక్కడం జరిగింది, అంటే కోర్టు మెట్లు ఎక్కారు. అదేవిధంగా ఇంకొక నాకు సెక్యూరిటీ పెంచండి, నాకు జూన్ 3 వరకు ఏ సెక్యూరిటీ ఇచ్చారో అది ఇవ్వండి అని అడగడం జరిగింది. దాని మీద ఇవాళ నిన్న కూడా 2 ప్రెస్ మీట్స్ అంబటి రాంబాబు పెట్టారు. నిన్న ఆయన అంటారు 986 కాదు 139 మంది ఆయనకు సెక్యూరిటీ గతంలో ఉండేవాళ్ళు అని. సరే, ఏది ఏమైనప్పటికీ ఇవాళ గంటా శ్రీనివాసరావు గారు మాట్లాడటానికి కారణం గ్రేటర్ విశాఖలో జరిగిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10కి 10 గెలుచుకున్నారు ఇవాళ. సో ఇది తెలుగుదేశానికి చాలా పెద్ద విక్టరీ కదా. గతంలో ఉత్తరాంధ్ర ఎలాగ తెలుగుదేశానికి ఒకప్పుడు కంచుకోట, కానీ గత 5 ఏళ్లలో వైసీపీ అక్కడ మంచిగా ఉండింది. 24 ఎన్నికల్లో ఓటమి పాలైంది. సో బొత్స లాంటి ఒక సీనియర్ నాయకుడు కూడా ఇవాళ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వెళ్తున్నాడు. సో ఈ తరుణంలో గంటా శ్రీనివాసరావు గారు చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా ఏదో భ్రమల్లో ఉన్నాడు, ఆయనకు వచ్చిన 11 సీట్లే, 151కి మధ్యలో 5 తీసేసి, అంటే 5 ఏళ్ళు నువ్వేం పరిపాలించలేకపోయావు సుమా అని ప్రజలు 11 సీట్లు ఆయనకు ఉంచారు, ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి. ఆ తర్వాత ఆయన ఒక ప్రతిపక్ష హోదా కూడా లేని ఒక నాయకుడు. నువ్వు ప్రతిపక్ష హోదా అడుగుతున్నావు కోర్టుకు వెళ్ళి, మరి 23 మంది గతంలో చంద్రబాబు నాయుడు గారికి ఉన్నప్పుడు నువ్వు ఎంత హేళన చేశావు? నీ దగ్గర నుంచి ఒక 5-6 మా పక్కకు వచ్చేస్తే మీకు ప్రతిపక్ష హోదా ఉండదని ఆ రోజు అన్నాడు కదండి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. సో అదే గుర్తు చేశాడు ఆయన. చేస్తూ అసలు మీ సొంత చెల్లెలే నీకేదో ప్రాబ్లం ఉందని చెప్తోంది ఆవిడ, నువ్వు ఒక మానసిక రోగివని. ఎందుకంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం, షర్మిల నీకు ఒక అద్దం ఇస్తానన్నా, అద్దం పంపిస్తాను నీకు గిఫ్ట్గా, నీకు తెల్లారులేస్తే నువ్వు చంద్రబాబు నాయుడు పేరు తప్ప ఇంకోటి నువ్వు పలకట్లేదు, నువ్వు ఒకవేళ అద్దంలో చూసుకున్నా కూడా నీకు చంద్రబాబు నాయుడే కనిపిస్తాడు, నీ ఫేస్ కనిపించదు. అంటే అలా మేనియా అనమాట, చంద్రబాబు మేనియా వచ్చేసింది ఆయనకి. సో నువ్వు ఒక మానసిక రోగివే అని ఇవాళ గంటా శ్రీనివాసరావు గారు మేం చెప్పలేదు, నీ సొంత చెల్లెలే చెప్పింది అంటున్నాడు ఆయన. సో ఏ రకంగా చూసుకున్నా ఈరోజు మీరు ఎగ్జిక్యూటివ్ రాజధాని అని చెప్పి విశాఖను నాశనం చేశారు, భూ కుంభకోణాలు చేసేసారు, అవన్నీ బయట పెడతాం మేము. అదేవిధంగా ఈరోజు మొత్తం మారుతుంది, మాస్టర్ ప్లాన్ అంతా మారుస్తున్నాం మేము. ఇక్కడికి అన్ని రోడ్లు అంతా కూడా మళ్ళీ మారుతాయి, తర్వాత రైల్వే జోన్ ఒకటి రాబోతోంది, ఇంకా చాలా చెప్తున్నారు ఆయన. సో మీరు ఏదైతే తగలేశారో దాన్ని మేము బాగు చేస్తాం, మీరు మొత్తం మాస్టర్ ప్లాన్ మార్చేశారు. దానివల్ల ఈరోజు విశాఖ నిజంగానే చెప్పాలంటే మారిపోయింది. అదేవిధంగా రిషికొండలో 5 భవనాల సముదాయం ఏదైతే కట్టారో, ఒక ప్యాలెస్ ఎవరు జగన్మోహన్ రెడ్డి కోసం కట్టారు కదా, కట్టినప్పుడు మీకు గుర్తుందో లేదో రోజా ఒక మాట అంది ఆవిడ, సింహాచలం అప్పన్న కొండ మీద ఉంటాడు, వెంకటేశ్వర స్వామి కొండ మీద ఉంటాడు, జగన్మోహన్ రెడ్డి రిషికొండలో ఉంటే తప్పేంటి అని అడిగింది. అందుకని మీరు కొండల మీద దేవుళ్ళే కొండల మీద ఉంటారు, నువ్వు నేల మీద ఉండు అని జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లతో ఆయన్ని ఇంటికి పంపించారు దేవుడు. అది అందరూ చెప్పే మాట. కాబట్టి మనిషికి అత్యుత్సాహం పనికిరాదు, అత్యాస పనికిరాదు అనేది మనకి జగన్మోహన్ రెడ్డి విషయంలో క్లియర్ కట్గా కనిపిస్తోంది మనకి. మనిషికి ఏది కూడా అంటే అప్పనంగా వచ్చేస్తే ఇలాగే ఉంటుందండి, కష్టపడితే దాని వాల్యూ వేరు. ఒక తండ్రి పేరు చెప్పుకొని, ఒక అమ్మ పేరు చెప్పుకొని, ఒక చెల్లెల పేరు చెప్పుకొని ఆయన వచ్చాడు. ఇవన్నీ కాకుండా బాబాయ్ హత్య అనేదాన్ని నారాసుర రక్త చరిత్ర అని సాక్షిలో ఒక ఫ్రంట్ పేజీలో ఒక పెద్ద యాడ్ ఇచ్చుకుని ఒక వ్యాసం రాసుకుని దానివల్ల కూడా ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. సో ఇది యాదృచ్ఛికంగా జరిగింది.
తనేదో కష్టపడి కానీ లేకపోతే ఒక 10 ఏళ్ళు రాజకీయాల్లో ఉండి సంపాదించుకున్నది లేదు. 43,000 crores ఆయన క్విడ్ ప్రోకో ద్వారా సంపాదించుకున్నాడు. సో ఏ రకంగా చూసినా కూడా ఆయన ఏ రోజు కూడా కష్టపడింది లేదండి. ప్రజలకి ఏం కావాలో ఆయనకి తెలియదు. 2 బటన్లు నొక్కడం తెలుసు ఆయనకి. అది దాంతో 5 ఏళ్ళు గడిపేశాడు ఆయన. సో అందుకని ఇవాళ గంటా శ్రీనివాసరావు చాలా క్లియర్ కట్గా చెప్తున్నాడు ఆయన, నీకు అసలు అంటే ఫ్యూచర్ అనేది వైసీపీకి లేదు, మేం కనుక మా పార్టీ గేట్లు తెరిస్తే నీ దగ్గర ఒక్కళ్ళు కూడా నాయకులు మిగలరని చెప్తున్నాడు. సో చాలా క్లియర్ కట్గా మాట్లాడాడు ఆయన చెప్పాలంటే. సో ఇవన్నీ కూడా వాస్తవాలేనండి. జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇవాళ ఎవరు మాట్లాడినా, ప్రజలు మాట్లాడినా, నాయకులు మాట్లాడినా వాస్తవాలు మాట్లాడుతున్నారు. అది జగన్మోహన్ రెడ్డికి అర్థం కావట్లే. ఇంకా ఆయన ఏమనుకుంటున్నాడంటే నేను ఒక ముఖ్యమంత్రిననే అనుకుంటున్నాడు. మన సన్షైన్ హాస్పిటల్కి ఎవరో క్షతగాత్రులు అన్నాడు, ఎవరో అంబటి రాంబాబు. ఆ క్షతగాత్రులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు వీళ్ళు కార్యకర్తలు ఎవరో మరి పెయిడ్ ఆర్టిస్టులేమో సీఎం 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 అని అరుస్తున్నారు. అరుస్తుంటే కింద కమెంట్స్ ఎవరో పెట్టారు దాని మీద వీడియో. అంటే సీఎం అంటే క్రిమినల్ మెంటాలిటీ అని తప్ప అది సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు సుమా అని. అంటే ప్రజలకు అంత బాగా అర్థమైంది, అది మనం చెప్పేది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వీటన్నింటి నుంచి బయటపడాలండి. ఇప్పుడు మనం చూసుకున్నాం విశాఖలో 10కి టీడీపీ అదొక విక్టరీ అనే చెప్పొచ్చు. నెక్స్ట్ కమింగ్ లోకల్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. ఈ ఇంపాక్ట్ ఇలాగే కంటిన్యూ అవుద్దంటారండి? మీరు ఎమ్మెల్సీ తీసుకుంటే ఇప్పుడు వాళ్ళు బొత్స సత్యనారాయణ నిలబెడుతున్నారు. వాళ్ళకి అక్కడ ఉన్న ఓట్లు నాకు గుర్తున్నంత మటుకి 800 చిల్లర. అందులో మీకు పోనీ 200 చిల్లర తెలుగుదేశానికి ఉన్న, 600 పైన వీళ్ళకి వైసీపీకి ఉన్నాయి. కాకపోతే గతంలో ఇదే ఓటర్లు ఇప్పుడు కార్పొరేటర్లు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు వీళ్ళందరూ కూడా ఓడించారు ఎవరిని, బొత్సాని. ఈసారి కూడా అదే జరుగుతుంది కదండి. ఇప్పుడు వీళ్ళు ఎవరిని నిల్చోపెట్టినా తెలుగుదేశం వాళ్ళు ఖచ్చితంగా వైసీపీ క్యాడర్లు ఎవరైతే ఉంటారో ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ లేకపోతే కార్పొరేటర్లు కావచ్చు, వాళ్ళు తెలుగుదేశం కూటమి వైపే మొగ్గుతారు. ఎందుకంటే గతంలోనే వాళ్ళు క్రాస్ అవుటింగ్ చేశారు. ఇప్పుడు మరి అధికార పార్టీ ఏదుంది? ఈరోజు బొత్సాకి ఫ్యూచర్ ఏముంది? ఒక ఎమ్మెల్యేగా ఉండి ఇంత సీనియారిటీ ఉన్న రాజకీయ నాయకుడు ఇవాళ ఎమ్మెల్సీగా నిల్చోవటం ఏంటి? తప్పు కదా. అంటే అతను యాక్చువల్గా తెలుగుదేశంలోకి వస్తాడని ప్రచారం జరిగింది. దాన్ని అడ్డుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి అతను బలవంతంగా ఎమ్మెల్సీగా నిల్చోబెడుతున్నాడు. అందరి చేత ఒప్పించాడు ఆయన్ని. ఒప్పించినప్పుడు ఆయన కొంచెం రాజకీయ భవిష్యత్తు ఆలోచించుకుని ఉంటే నిల్చుని ఉండడు కదా. కానీ అది తెలివి తక్కువతనం అది. సో తెలివి తక్కువతనానికి రేపు పొద్దున్న ఏమవుతుందంటే వాళ్ళు అనుకుంటున్నారు మాకు ఇంతమంది ఉన్నారు కదా మా దగ్గరని. ఎంతమంది ఉన్నా కూడా ఖచ్చితంగా తెలుగుదేశం కూటమి అభ్యర్థే నెగ్గుతాడండి ఎమ్మెల్సీ కింద, డౌట్ లేదు మనకి. కాకపోతే ఈ పరంపర ఇలాగే కొనసాగుతుంది, విజయ పరంపర అనేది. అది వైజాగ్ కావచ్చు, ఫ్యూచర్లో వచ్చే ఎన్నికలు ఏవైనా కూడా వైసీపీకి మాత్రం వాళ్ళు ఓడిపోవటం అయితే ఖాయం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.